ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తూ అమ్మతో పాటు ఈరోజు శివయ్య తండ్రి శివయ్య అమ్మ ఇద్దరు తన పిల్లలని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. అమ్మ జగన్మాత ఆదిపరాశక్తి జగజ్జనని ఈశ్వరి మామాతే మహాకాళి. శివయ్య రుద్రరూపంలో వీరభద్రుడై కాలభైరవుడై అన్ని రూపాలు తనవే. ఆ సర్వేశ్వరుడు తన పిల్లలని వాళ్ళిద్దరూ ఈరోజు అర్ధనారీశ్వరుని రూపంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. మీరందరూ తన పిల్లలు, మనమందరము ఆ తల్లిదండ్రుల పిల్లలము. మనని అంటే శివయ్య అమ్మ అర్ధనారీశ్వరుని రూపంలో తన బిడ్డలని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాన్ని గడపమని ఆశీర్వదిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు, ఎలాంటి గొడవలు ఏవీ లేకుండా, శత్రుబాధ లేకుండా, ఎలాంటి కష్టం అనేది లేకుండా ఆ తల్లిదండ్రులు మనని చూసుకుంటామని చెబుతున్నారు. మీకు ఎలాంటిది వచ్చినా ముందు మేము నించుంటామని ఆ తల్లిదండ్రులు మనకి ఆశీర్వదిస్తూ చల్లగా బ్రతకమని చెబుతున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తన బిడ్డలందరిపై అనుగ్రహించి వర్షము వలె కురవాలని నేను వేడుకుంటున్నాను. తల్లిదండ్రుల బిడ్డలందరూ చల్లగా ఉండాలి. జీవితంలో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు. ఎలాంటి శత్రుబాధ, శత్రుపీడ కూడా ఉండకూడదు. వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా, సుఖంగా జీవితం గడిపేలా అనుగ్రహించమని తల్లిదండ్రులని నేను వారి యొక్క పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. అందరినీ సంతోషంగా చూడమని, ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడమని తల్లిదండ్రులని వేడుకుంటున్నాను. ఈరోజు తల్లిదండ్రులు మన కోసం ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారో మనము తెలుసుకుందాం. అమ్మ మాటల్లో ఆదిపరాశక్తి జగన్మాత తల్లి మాటలలో మనము ఈరోజు మన కోసం ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. అమ్మ చెబుతుంది, అర్ధనారీశ్వరుల శక్తి మీ లోపలికి వస్తుంది. ఇది అనంతమైన శక్తి. ఎవరు గెస్ చెయ్యలేనంత అమితమైన పవర్ ఇది. మీరు ఎంతో అదృష్టవంతులు, ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టే ఈ శక్తి మీ లోపలికి వస్తుంది. అమ్మ జగన్మాత చెబుతుంది, ఆదిపరాశక్తి ఏమని, తన బిడ్డల కోసము తల్లిదండ్రులు ఇద్దరి యొక్క శక్తి అంటే అర్ధనారీశ్వరుని శక్తి మీ లోపలికి వస్తుంది. ఈ శక్తి ఒక్కసారి ఏ మనిషి లోపలికైనా వచ్చినా ఆ మనిషి జీవితమే మారిపోతుందండి. అంత పవర్ ఉంటుంది ఈ శక్తికి. అమ్మ చెప్తుంది మీ అందరికీ, అంటే అమ్మ బిడ్డలమైన మనందరి కోసం చెప్తుంది అనమాట. అమ్మ ఏమని, బిడ్డ నీ లోపలికి అమితమైన శక్తి వస్తుంది. ఎవరిదో కాదు, అర్ధనారీశ్వరుల శక్తి నీ లోపలికి వస్తుంది. ఇది ఎవరు గెస్ చెయ్యలేరు, ఎవరు లేనంత అద్భుతమైన శక్తి ఇది. ఈ శక్తి నీ లోపలికి వస్తుంది. అమితమైన శక్తి ఇది సృష్టిలో. కాబట్టి నీ జీవితం ఇప్పుడు మారిపోబోతుంది. మీ లోపలికి ఈ శక్తి వస్తుందంటే ఆటోమేటిక్గా మీ జీవితం అనేది మారిపోతుంది. మీరు ఇప్పుడు ఇక ఈ శక్తి వచ్చినాక మీ జీవితం చాలా చేంజెస్ వస్తాయన్నమాట. మీ జీవితం లోపల మీరు ఎలా మారుతున్నారు ఏంటి అనేది అంతా ఆ జగన్మాత చెబుతూ ఉంటుంది. ఆ తల్లికే తెలుసు మీకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి ఈ శక్తి రావడం వల్ల మీరు ఎంతటి అదృష్టవంతులో ఎవరు ఊహించలేరన్నమాట. ఆ విధమైన శక్తి ఇది. ఈ శక్తి మీ జీవితంలో స్టెబిలిటీని తీసుకొని వస్తుంది. ఏదైతే మీరు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో దాంట్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకువస్తుంది. మీరు అన్ని వైపుల నుండి డబ్బులు రావడం మొదలవుతుంది. మీరు
ఇంతకుముందు ఏ వైపు నుండి డబ్బులు గురించి మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఇప్పుడు మీకు వాటిలో నుండి డబ్బులు రావడం మొదలవుతూ ఉంటాయి. చూసారా అండి, మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా ఇంతకు ముందుకు. అయితే అమ్మ ఏం చెబుతుంది, ఇప్పుడు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీకు జీవితంలో స్టెబిలిటీ అనేది వస్తుంది. మీకు ఇంకా డబ్బుల కొరత అనేది ఉండదు. మీకు డబ్బులు అనేది అన్ని వైపుల నుండి రావడం మొదలవుతుంది. మీకు ఇంతకు ముందుకు ఎక్కడి నుంచి అయితే డబ్బులు రాకుండా ఉన్నాయో, ఎక్కడైతే డబ్బులు ఆగిపోయాయో, మీకు ఫైనాన్షియల్గా మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు మీకు సాల్వ్ అయిపోతాయి అన్నమాట. మీకు ఇప్పుడు ఇంకా డబ్బులకి కొరత అనేది ఉండదు. మీకు అన్ని వైపుల నుండి డబ్బులు అనేది రావడం మొదలవుతాయి. మీరు ఏ విధంగా కూడా ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరమే లేదని ఆ జగన్మాత చెబుతుంది మనకి. మీరు వ్యాపారంగా, జాబ్ పరంగా ఇంకా ఎన్నో వాటి ద్వారా మీకు డబ్బులు అనేది రావడం మొదలవుతూ ఉంటాయి. మీకు ఇక డబ్బులు కొరత ఉండనే ఉండదు. మీకు ఇంతకుముందు కొన్ని తప్పులు చేశారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి అలాంటివి చెయ్యకండి. మీకు ఇప్పుడు తెలిసి వచ్చింది కదా, అంటే మీరు ఇంతకుముందు అందరినీ నమ్మి అందరికీ హెల్ప్ చేయడం, డబ్బు ద్వారా అందరూ అన్ని రకాలుగా మీ సహాయం తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏమైందో మీకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని జగన్మాత చెబుతుంది. చూసారండి, ఏంటి మీకు మీరు వ్యాపారం పరంగా అయినా కానీ, జాబ్ పరంగా అయినా కానీ, ఇంకా ఎలాంటి ద్వారా కానీ మీకు డబ్బులు అనేది రావడం ఆగవు. అన్ని పరంగా ఎటు సైడ్ నుంచి అయినా, జాబ్ కానీ బిజినెస్ ద్వారా అన్ని సైడ్ల నుంచి మీకు డబ్బులు అనేది రావడం మొదలవుతూ ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ మీకు డబ్బుల కొరత అనేదే ఉండదు. మీకు డబ్బుల నుంచి ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేదే ఉండదు. మీకు మీ జీవితంలో మీకు ఇప్పుడు ఈ డబ్బు అవసరం ఉంది, నాకు ఇప్పుడు ఈ డబ్బు కావాలి అనుకుంటే వెంబడే ఆ డబ్బు అనేది సర్దుబాటు అయిపోతుంది. మీ దగ్గర అసలు అలా ఆలోచించాల్సిన అవసరం లేకుండానే ముందుగానే మీ దగ్గర డబ్బు అనేది ఉంటుంది. మీకు డబ్బుల పరంగా అయితే ఇప్పటి నుండి ఎప్పుడైతే ఆ శక్తి మీ లోపలికి వచ్చేస్తుందో అప్పటి నుండి మీకు ఈ డబ్బు విషయంలో కానీ, మిగతా ఇంకెలాంటి విషయంలో కానీ మీకు ఇబ్బంది అనేది ఉండనే ఉండదు. మీరు హాయిగా జీవితాన్ని గడపచ్చు. అలాగే మీరు ఇంతకుముందు కొన్ని తప్పులు చేశారని ఆ తల్లి చెబుతుంది. ఇప్పుడు ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ చెయ్యకండి. మీకు తెలిసి వచ్చింది కదండి, మీరు ఎలాంటి తప్పు చేశారు, ఏ తప్పు చేశారు ఏంటి అనేది మీకు తెలిసి వచ్చింది. ఎలా మీరు అందరినీ గుడ్డిగా నమ్మి అందరికీ హెల్ప్ చేశారు, డబ్బుల పరంగా కానీ ఇంకా చాలా రకాలుగా మీరు హెల్ప్ చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు, అవసరానికి మిమ్మల్ని వాడుకున్నారు. మీరు చేసిన హెల్ప్కు వాల్యూ అనేదే లేకుండా చేశారు. మీకు వాల్యూ లేకుండా చేశారనమాట. అసలు మీరెవరు, నీ చేసినవా, నువ్వు డబ్బులు ఇచ్చినవా, సరే పో అన్నట్టు బిహేవ్ చేస్తున్నారనమాట ఇప్పుడు. అందుకే అమ్మ చెబుతుంది, మీరు చేసిన హెల్ప్కి మీకు మీ డబ్బుకి అసలు ఎటువంటి ఇదే ఇస్తలేరు కదా మనుషులు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు చెయ్యకండి అని తల్లి చెబుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని సహాయాలు చేశారో ఎంతమందికి అది మీకు తెలుసు. కానీ వాళ్ళు ఎవ్వరూ మీకు ఎలాంటి సహాయం చెయ్యలేదు, మీ సహాయాన్ని గుర్తించలేదు, మిమ్మల్ని ఈగలా తీసి పారేశారు, నీకు విలువ లేకుండా చేశారు. కాబట్టి ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. సహాయం చేసే ముందు ఎవరికి చెయ్యాలి, ఎవరికి చెయ్యొద్దు అని 1కి 100 సార్లు ఆలోచించి చెయ్యి. చూడండి అమ్మ ఏం చెబుతుంది, మనము ఒకటి చేసినప్పుడు వాళ్ళు తిరిగి మనకు సహాయం చెయ్యాలని కాదు, కానీ దాన్ని గుర్తించాలి వాళ్ళు. అయ్యో
నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఇంత సహాయపడ్డారు కదా అని ఆ మనిషికి కొంచెం విలువ అనేది ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు అసలు వాల్యూ ఇవ్వలేదు, మిమ్మల్ని ఈగలాగా తీసి పడేస్తున్నారు, మీకు అవసరం ఉన్నప్పుడు మీకు సపోర్ట్గా నించోలేదు, మీకు ఎలాంటి ఏ రకంగా కూడా వాళ్ళు తోడుగా లేరనమాట. మీతోని వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకున్నారు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేయించుకున్నారు, వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే డబ్బులు, ఏ రకంగా వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉంటే ఆ అవసరాలన్నీ వాళ్ళు మీ ద్వారా తీర్చుకున్నారు. కానీ ఎప్పుడైతే మీకు వాళ్ళ సహాయం అవసరం పడ్డదో అప్పుడు వాళ్ళు మాత్రం ఎలాంటి సహాయం మీకు చెయ్యలేదు, మిమ్మల్ని మరీ ఘోరంగా చూశారు, మీకు ఎలాంటి విలువ ఇవ్వలేదు, ఏ రకంగా కూడా మిమ్మల్ని దగ్గరికి తీసుకోలేదు, మిమ్మల్ని ఈగలాగా తీసి పరేశారు అన్నమాట. కాబట్టి అమ్మ చెబుతుంది, ఇకనైనా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా చెయ్యాలి, ఎవరికైనా సహాయం చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అంటే అది నిజమైన వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళు దాన్ని గుర్తించగలుగుతారు, దానికి విలువ ఇవ్వగలుగుతారు అన్నప్పుడే సహాయం చెయ్యమని చెబుతుంది. అది మీరు 1కి 100 సార్లు ఆలోచించి కరెక్ట్గా డెసిషన్ తీసుకొని అప్పుడు మీరు ముందు అడుగు వేయమని తల్లి చెబుతుంది. మీకు ఇప్పుడు డబ్బుల విషయంలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, ఏ విధంగా వాడాలి, ఏ సమయంలో వాడాలి, ఎంతవరకు వాడాలి అనేది అన్నీ మీకు తెలిసి వచ్చాయి. చూసారా అండి, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల మీరు మంచి గుణపాఠం లాంటిది ఒకటి నేర్చుకున్నారని అమ్మ చెబుతుంది. అందుకే ఇప్పుడు మీరు అలాంటి తప్పులు చెయ్యొద్దు అని కూడా తల్లి చెబుతుంది. డబ్బుల విషయంలో ఇప్పుడు మీకు చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేటి అన్నీ తెలిసి వచ్చినాయి అన్నమాట. మీకు ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, వాడేటప్పుడు కూడా ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడొద్దు, ఎవరికి సహాయపడాలి, ఎవరికి సహాయపడకూడదు, ఇలా చాలా రకాలుగా ఏ సమయంలో డబ్బులని మనము ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఇలా అన్ని రకాలుగా మీకు తెలిసి వచ్చిందనమాట. డబ్బు విలువ తెలిసింది అంటే ఇంతకుముందుకు విలువ మీకు తెలియలేదని కాదు, కాకపోతే మీరేంటంటే మీ మంచి మనసు వల్ల అందరికీ సహాయపడేవాళ్ళు, అందరికీ ఇది చేసేవాళ్ళు, కానీ అది వృధా సహాయం అనేది మీకు ఇప్పుడు తెలిసి వచ్చింది. కాబట్టి ఇక్కడ నుండైనా మీరు జాగ్రత్త పడండి, వాటి వల్ల మీకు ఒక మంచి లెసన్ అనేది నేర్చుకున్నారు. కాబట్టి ఏ విధంగా ఎక్కడ ఎలా ఏ సమయంలో ఉపయోగించాలి, ఎవరికి ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలి అనేది తెలిసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు మెచ్యూరిటీగా ప్రవర్తించండి అని ఆ తల్లి చెబుతుంది. ఒక చిన్న విషయం అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, అలాగే బెల్లుని ఆన్లో పెట్టుకోండి. అమ్మ ఎప్పుడు మాట్లాడగానే వెంటనే మీకు చేరుతుంది. అలాగే అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కమెంట్లో జై దుర్గా అని రాయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అర్ధనారీశ్వరుని శక్తి మీ లోపలికి రావడంతో మీరు చాలా స్ట్రాంగ్గా అవుతారు, మానసికంగా దృఢంగా అవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా పెరుగుతుంది, మీ ముఖంపై ఆనందం, నవ్వు ఎప్పుడూ వికసిస్తూ ఉంటుంది. అమ్మ ఏం చెబుతుందో తెలుసుకోండి. చూసారా, అమ్మ ఏమంటుంది, ఎప్పుడైతే అర్ధనారీశ్వరుని శక్తి మీ లోపలికి వస్తుందో అప్పటి నుండి మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారని, మానసికంగా కూడా చాలా దృఢంగా అవుతారు, మీ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, మీపై మీకు నమ్మకం ఎక్కువ పెరుగుతుంది, మీరు ఎలాంటి పనిలో అయినా ఎక్కడైనా కానీ కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోవడం మొదలు పెడతారు. అలాగే మీ ముఖంపై ఆనందము, నవ్వు అనేది ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మంచి ఒక
అందమైన ఒక తేజస్సు అనేది మీ ఫేస్ పైన కనిపిస్తూ ఉంటుంది. మీరు హెల్దీనెస్ అనేది కనపడుతూ ఉంటుందన్నమాట మీ బాడీలో. మీరు ఎట్లా అంటే ప్రతి నిమిషం ఆనందంగా ఉన్నారు. ఈ మనిషి చూడు ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎలా ఉన్నారబ్బా వీళ్ళు, ఎంత బాగా కనిపిస్తున్నారు అన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటారన్నమాట మీరు. మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. మీరు చాలా మెరిసిపోతూ ఉంటారు. చాలా అంటే చాలా షైన్ అవుతూ ఉంటారు. మీ ఫేస్పై స్మైల్ కనబడుతూ ఉంటుంది. ఇది అందరికీ కనబడుతూ ఉంటుంది. కొంత అంటే కొత్త కొత్త వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు మీరు. అమ్మ ఏం చెబుతుంది, మీ ఫేస్ పైన స్మైల్ కనబడుతుంది, ఆనందం అనేది ఇట్లా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట మీ ఫేస్ పైన. అలాగే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. మీరు మెరిసిపోతూ ఉంటారన్నమాట, షైన్ అవుతూ ఉంటారు. మీకు ఎలా అంటే ఎల్లప్పుడూ మీ ఫేస్ మీరు వికసిస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. మీ బాడీ, మీ ఫేస్, మీరు ఎప్పుడు మనిషి షైన్ అవుతూ ఉంటారనమాట. మీరు కొత్త కొత్త వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే కొత్తవి ఏవన్నా మీకు తెలియనివి కానీ, ఏవైనా కానీ, ఆలోచనలు కానీ ఏవైనా ఎట్లా అంటే కళారంగం ఏదైనా సరే కానీ కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట మీరు. వాటి గురించి మీరు ఎప్పుడూ ఆలోచించి ఉండరు. కొత్త కొత్త కళలని మీరు బయటికి వస్తూ ఉంటారు. దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీరు ఫైనాన్షియల్గా కూడా చాలా గ్రోత్ అవుతారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. చూసారండి, మీరు మీ లోపల ఉన్న కళలన్నిటినీ, మీకు తెలియనివి కూడా మీరు కొత్త కొత్తగా అన్నీ బయటికి తీసుకొస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీ క్రియేటివిటీ, మీ క్రియేషన్, కళారంగంలో అన్నిట్లలో దాంట్లో మీరు ఏదైతే ఉంటుందో మీ లోపల దాన్ని మీకు తెలియకుండానే బయటికి తీసుకొస్తారు. మీరు చేస్తూ ఉంటారనమాట. కొత్త కొత్త కళలన్నీ బయటకు వస్తాయి మీ లోపల నుండి. సో దానివల్ల మీకు గ్రోతింగ్ అంటే డబ్బు పరంగా కానీ ఏ పరంగా అయినా సరే మీరు గ్రోత్ అవుతారు. అది మీకు చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటాయన్నమాట. అవన్నీ మీకు ఈ శక్తి మీ లోపలికి రావడం వల్ల మీ వారు ఎవరు, పరాయి వారు ఎవరు అనేది కూడా మీకు తెలిసి వస్తుంది. ఇప్పుడు మనుషులలో మీతో ఉండే విధానం కూడా మారిపోతుంది. ఎందుకంటే మీ లోపల ఆ షైన్, స్మైల్ అనేది అందరికీ కనబడుతూ ఉంటుంది. చూసారండి, ఈ శక్తి అంటే ఎవరి శక్తి? అమ్మది అయ్యది కలిపిన ఆది పరాశక్తి యొక్క శక్తి. అదేది? అర్ధనారీశ్వరుని శక్తి మీ లోపలికి రావడంతో మీకు అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు ఆ శక్తి వచ్చాక మీకు ఏమవుతుంది? మీ వారు ఎవరు, పరాయి వారు ఎవరు అనేది మీకు తెలిసి వస్తుందన్నమాట. ఇప్పుడు అలా రావడంతో ఇప్పుడు ఏమవుతుంది? మనుషులలో కూడా మార్పు వస్తుంది. మనుషులు మీతో ఉండే విధానం కూడా మారిపోతూ ఉంటుంది. మీ లోపలి షైన్, స్మైల్ అనేది అందరికీ కనబడుతూ ఉంటుంది. అందరికీ తెలుస్తుంది వీళ్ళు సంథింగ్ డిఫరెంట్గా ఉన్నారు, సంథింగ్ వీళ్ళ లోపల ఏదో ఉంది, అందుకే వీళ్ళు ఇంత షైన్ అవుతున్నారు, ఎప్పుడు చూసినా స్మైల్ చేస్తూ ఉంటున్నారు అని అందరికీ తెలుస్తుంది. మీ బంధుత్వాలలో కూడా మార్పు అనేది వస్తుంది. వాళ్ళల్లో మునుపటి కన్నా ఇప్పుడు మీతో ఉండే విధానం మారిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటారు. అంతా సెట్ అవుతూ ఉంటుంది. మారడం మొదలవుతుంది వాళ్ళ లోపల. మీ ఆత్మకి సంపూర్ణంగా ప్రశాంతత కలగడం మొదలవుతుంది. ఇక మీ జీవితం సుఖం, సంతోషం వైపు అడుగులు వేస్తూ పరిగెడుతూ ఉంటుంది. చూసారా అండి, ఆ శక్తి అనేది మీ లోపలికి రావడం, అర్ధనారీశ్వరుని శక్తి మీ లోపలికి రావడం వల్ల మీకు మీ బంధువులు, బంధుత్వాలలో కూడా అన్నిట్లలో మార్పు అనేది మొదలయ్యి
మొదలవుతూ ఉంది. అలాగే వాళ్ళు మారుతూ ఉన్నారనమాట. మీతో ఉండే విధానం అన్ని రకాలుగా మారుతూ ఉంది. అలాగే మీ వా మీకు కొంచెం కొంచెం అందరి గురించి అర్థమవుతుంది కూడా. అలాగే ఇంకోటి ఏంటంటే మీ ఆత్మకి సంపూర్ణ తృప్తి కలుగుతుంది. అంతా సెట్ అవుతుంది. ఎక్కడికక్కడ అన్నీ సెట్ అయిపోవడం మొదలవుతాయి. మీరు ఇంకా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మీ జీవితం ఇక ఇప్పటి నుండి ఎప్పుడైతే శక్తి వచ్చి మీకు డబ్బుల పరంగా కానీ రిలేషన్స్ పరంగా కానీ ప్రతి ఒక్క దాని గురించి దానివల్ల ఏవైతే మీకు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటి వల్ల మీరు బాధపడ్డారు కదా ఇంతకుముందుకు, అదంతా ఇప్పుడు అన్నీ క్లియర్గా మీకు సాల్వ్ అవుతూ వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ శక్తి మీ లోపలికి వచ్చిందో ఇక మీకు అన్ని మంచి రోజులే, మీకు అంతా మంచే జరుగుతుంది. అన్ని రకాలుగా మీరు సెట్ అయిపోతారు. మీ జీవితం ఇక సుఖం సంతోషం వైపు అడుగులు వేస్తూ వెళ్తూనే ఉంటుందన్నమాట. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.